అదే సందర్భంలో ఇక్కడ ఒక 7-9 గెలిచింది తమిళనాడు డిఎంకే గారు. అంటే దాని విజయంలో కీలక పాత్ర మిత్రపక్షాలు. ఓకే, కంప్లీట్ గా దాదాపుగా 30 సీట్లు 40 సీట్లు మిత్రపక్షాల వల్ల గెలిచింది. అవును, అంటే సొంతగా గెలిచింది ఏంటప్పుడు అవును, మహారాష్ట్రలో వాళ్ళ వల్ల గెలిచింది 11 మిత్రపక్షాలు కదా అక్కడ, ఉద్ధవ్ థాకరేను ఎన్సిపి. మరి సొంతగా కాదు కదా అక్కడ. సొంతగా లెక్క ఎక్కడ వేసుకోవాలి? కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఇట్లా ఉత్తరప్రదేశ్ లో కూడా పొత్తే ఇక్కడ. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక ఇట్లాంటి చోట్ల చూస్తే లేదు కదా. కానీ 43 సీట్లు కాంగ్రెస్ బలం పెరిగింది అనడానికి సంకేతం కదా, అది బీజేపీని ఒక డిఫెన్స్ లో పడేయలేదా? ఇప్పుడు జట్టు కట్టడం వలన బీజేపీ డిఫెన్స్ లో ఉంటది, బీజేపీ సీట్లు తగ్గడం వల్ల డిఫెన్స్ లో ఉంటది. కానీ వాస్తవం మనం విస్మరిస్తున్నాం. మిగతా అందరూ ఒక్కటయ్యారు ఇక్కడ. ఒక్కటైనా కూడా అక్కడ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పుడు తృతీయ ఫ్రంట్ ద్వితీయ ఫ్రంట్ ఒక్కటైనవి, ఇద్దరు బలమైన శక్తులే. ఒకప్పుడు తృతీయ ఫ్రంట్ అధికారం కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, లేదా బీజేపీ మద్దతు వచ్చింది. ఒకసారి వాళ్ళ మద్దతు, ఒకసారి వీళ్ళ మద్దతు కదా. అది ఒక ట్రిప్ వ్యవహారం. 2 ట్రిప్పులు అట్లాగే వచ్చింది అధికారం.